కొరకై ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం. ఇప్పుడుండే జనమే కదా. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివి మనము ధ్యానం చేసుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడి వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము నిరంతరముగా ధారావాహికంగా ధ్యానం చేస్తున్నటువంటి ఈ గ్రంథములో నేటికి 20వ అధ్యాయానికి రాగలిగాం. ప్రియులారా, ఈ అధ్యాయములో మనము చదివినటువంటి మొదటి 4 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన ముఖ్యమైనటువంటి మాట, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవకుల జీవితాల్లో కూడా నిత్యము పోరాటాలు ఉంటాయి, యుద్ధం ఉంటుంది. యోబు గ్రంథంలో నరుల కాలములు యుద్ధ కాలములు కావా అని కూడా మాట్లాడడం మీకు గుర్తుండొచ్చు బహుశా. పోరాటాలను తప్పించుకోవడం అన్నది వీరుల లక్షణం కాదు, పోరాటాల్లో జయించడం వీరుల లక్షణం. బైబిల్ గ్రంథంలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూస్తే దేవుడు తను తాను మానవులకు పరిచయం చేసుకున్న సకల పద్ధతులలో, మాటలలో ఎక్కువసార్లు పరిచయమైన మాట సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాటే. సైన్యములు అని చెప్పడంలో దేవుని ఉద్దేశం పరలోకములో ఉన్న సైన్యం మాత్రమే కాకుండా, దూతల సైన్య సమూహమే కాకుండా, భూమి మీద దేవుని సంఘం కూడా దేవుడు తన యొక్క సైన్యంగానే దాన్ని భావించాడు, ఖచ్చితంగా ప్రకటించాడు. అందుకనే సైన్యములకు తాను అధిపతిని అని చెప్పుకున్నాడు. ఇంకా దేవుని సంఘాన్ని ఒక సైన్యంగా దేవుడు చెప్పడాన్ని ఆరంభం నుండి కూడా మనం చూస్తాం. ఆదికాండం 32లో పరలోక దేవదూతల సమూహము యాకోబు కుటుంబానికి ఎదురుపడ్డప్పుడు ఆ చోటికి మహనయిము అని పేరు పెట్టారు. మహనయిము అనే మాటకి అర్థం 2 సేనలు అని. 2 సేనలు ఏమిటి? పరలోకముని దిగి వచ్చిన దూతల సేన ఒకటి, యాకోబు కుటుంబమే ఒక సైన్యముగా, సేనగా దేవుని వాక్యం మాట్లాడింది. వాళ్ళు ఎన్నో శ్రమల్లో, బాధల్లో, పోరాటంలో తరవబడుతున్న కుటుంబం అది. వారిని బాధితులుగాను, చెరలో ఉన్న వ్యక్తులుగాను, పారిపోతున్న వ్యక్తులుగాను బైబిల్ చెప్పలేదు. ఆదికాండం 32 అంటే భయంకరమైన సంఘర్షణ. 14 నుంచి బయలుదేరిపోయాడు, స్వస్థలానికి నడుము కట్టాడు, అటు లామాను తరుముతున్నాడు, ఇటు ఏషావు ఎదురొచ్చే పరిస్థితి, ఎక్కడ సొక్కులేని పరిస్థితి. అయ్యా అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని భయపడిపోతున్నాను. ఏడ్చిన అధ్యాయం 32 అధ్యాయం. రాత్రి అంతా దేవుని కాలు పట్టుకొని పీరులోని అధ్యాయం 32 అధ్యాయం. అంత భయంకరమైన సంఘర్షణలో భార్యని బిడ్డలను ఒకవైపు, మరొక భార్యని బిడ్డలు మరొక వైపు, ఆస్తులను పంపించేసి ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి. అలాంటి ఒక భయంకరమైన సంఘర్షణలతో కూడిన నేపథ్యంలో దేవుడు ఆ కుటుంబానికి యెహోవా సేనని పేరు పెట్టాడు. కనుక బైబిల్లో ఎప్పుడు దేవుని ప్రజలను ఒక సైన్యంగా, ఒక పోరాట యోధులుగానే బైబిల్ ట్రీట్ చేసింది. అంచేత శ్రమలో, కష్టములో తరవబడుతున్న స్థితిలోనే దేవుడు ఆ పేరు పెట్టాడు. బిలాము డబ్బులు తీసుకుని బాలాకుకు అనుకూలంగా ప్రవచిస్తూ ఇశ్రాయేలు ప్రజలను శపించాలని సంకల్పించినప్పుడు సంఖ్య 23లో
మెట్టల శిఖరముల మీద నేను వారిని చూస్తున్నాను. ఎవరిని? ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వెళ్ళిపోయి ఇశ్రాయేలుని భార్యలతో, పిల్లలతో, పశువులతో, మందలతో సాగలేక సాగుతున్న భయంకర ప్రయాణం అది. అదిగో అలసిన ప్రజలు, అదిగో తూలుతున్న ప్రజలు, అదిగో బలహీన వర్గాలు అని ప్రవచించలేదు. ఇదిగో ఆడు సింహం లాంటి వాళ్ళు. అసలు వారిలో మంత్రం లేదు, వారిలో శకునం లేదు, వారిలో వంకతనం లేదు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. గురుపోతు వేగం వంటి వేగం వారి దగ్గర ఉంది. ఆడు సింహం వల్లే నిక్కి నిలిచి వేటాడుదని చంపి తింటారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదని ప్రవచిస్తున్నాడు. ఇవన్నీ కూడా బిలాము చెప్పాలనుకున్న మాటలు కాదు. బిలాముకు సంబంధం లేకుండా దేవుడే బిలాము నోట పలికించిన మాటలు. అంటే ప్రతిసారి తరవబడుతున్న వారినే, శ్రమలో ఉన్న వారినే, బాధల్లో ఉన్న వారినే దేవుడు ఒక సైన్యముగా, ఒక యోధులుగా ట్రీట్ చేశాడు, ఒక సేనగా చూపించాడు. కానీ వాళ్ళు బలహీనలుగా దేవుడు ఎక్కడ చూపించలేదు. దేవుడు వాళ్ళని ఎలాగైనా యుద్ధంలోకి దించాలనే వ్యూహం తల మాట్లాడాల. యుద్ధాలు నేను చేస్తాను కాబట్టి వాళ్ళు గెలుస్తారన్నట్టుగా దేవుడు వాళ్ళని ప్రొజెక్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో పోరాటాలు అత్యంత సహజం. ఐగుప్తులో ఒక శత్రువు ఉన్నాడు, ఐగుప్తు దాటుతుండే ఒక శత్రువు ఉన్నాడు. వాళ్ళు చచ్చిపోయారు, యువతలకు వచ్చామంటే అమాలేకుడు వచ్చాడు. ఎవడో ఒకడుంటాడు ఎప్పుడు పోరాటం. కనుక నరుని కాలములు యుద్ధ కాలములు అన్నమాట నిజం. ఏ వయసులో, ఏ స్థాయిలో ఉండాలా, పోరాటం ఉంటూనే ఉంటుంది. మరైతే ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధాలు ఉండకూడదు అని కోరుకోకూడదని తెలిపోయింది. యుద్ధాలు ఉంటాయి కాబట్టి నిన్ను సేనగా నియమించుకున్నాడు, నిన్ను సైనికుడిగా ట్రీట్ చేస్తున్నాడు, తాను సేనాధిపతిగా ఉన్నాడు, నీకు వ్యూహకర్తగా ఉన్నాడు. అంటే 100% యుద్ధమునకు ప్రిపేర్ చేస్తున్నాడు ఆయనే. ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరాలి చదువునానా? నిర్గమకాండం 13వ అధ్యాయంలో 17-18 చదువు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశపు సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అసలు స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అయ్యారు? ఎక్కడి నుంచి? 400 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయి, శ్రమల పాలై, కష్టానికి తగిన వేతనం లేకుండా, పని చేయడానికి సరిపడి ఓపుకొచ్చేంత తిండెట్టకుండా నాన్న సావులు చంపి ఏడ్చి మూలుగులడి మొర్ర పెడితే విమోచన లభించింది వాళ్ళకి. సో ఆ దేశం నుంచి బయటపడి పారిపోవాలి. బయటపడితే చాలు అనుకోవాలి. స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం పారిపోతున్నటువంటి బానిస జనం అనే టైటిల్ పడాలి. కానీ అక్కడ ఏమైనా సరే అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరమన్నాడు. హల్లెలూయా. మేము ప్రయాణానికి వెళ్తున్నామా, యుద్ధానికి వెళ్తున్నామంటే యుద్ధానికే ప్రయాణం చేయమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఐగుప్తులోంచి బయటికి రావడం అంటే మనం ఏం చెప్పుకున్నాం? మారు మనసు, లోకాన్ని వదిలిపెట్టి ప్రభు అంటే మారు మనసు పొందిన అనుభవం దగ్గరే పోరాటాలు స్టార్ట్. యేసుప్రభు వారు లోకాసువార్తలు ఏమన్నారు? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. విశాలమైన, స్వేచ్ఛాయుతమైన, సంతోషకరమైన, లౌకిక ఆనందాలు కలిగిన ఈ జీవితం నాకొద్దు, నేను ప్రభు మార్గంలోకి వస్తాను అని స్టార్ట్ అయినప్పుడే యుద్ధం సైలెంట్ లెక్క. ఈ మార్గంలో ప్రవేశించడానికే నువ్వు పోరాడాలి. ప్రవేశించాక ఇంకెంత ఉంటుందో. చాలామంది కుటుంబంలో పోరాటాలు వస్తే, ఆర్థికంగా పోరాటాలు వస్తే, అనారోగ్యాలకు సంబంధించిన పోరాటాలు వస్తే, అదేదో ఒక వింత సంభవించినట్లుగా చాలా దుఃఖముఖంగా వచ్చి, అన్న అసలు ఏం బాగుంటలేదన్నా, చాలా పరిస్థితులు పోరాటాలు నాకు కొంచెం ప్రే చేయను, అసలు బాగోలేదన్నా. నువ్వు బయలుదేరితే కత్తి కటారు వేసుకొని బయలుదేరి యుద్ధం వచ్చిందంటే బుర్రపని చేస్తుందా నీకు? మరి ఎందుకు బయలుదేరావు? సకల ఆయుధములతో యుద్ధ భూమిలోకి వచ్చాము. ఏంటి యుద్ధం ఏంటంటే మనం ఎందుకు వచ్చావు? A Christian must know that he is a warrior. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మీ చార్లెస్ పాస్టర్కి అదే మెసేజ్ పెట్టాను. నాన్న నువ్వు చాలా సిక్ అయిపోయావు, బలహీనం అయిపోయావు, అనారోగ్యం వచ్చింది, బట్ స్టిల్
I know and God knows that you are a warrior. You are more than a conqueror. Nothing can touch you and message bit. లేచి కూర్చొని వీడియో కాల్ చేశాడు, దేశ రక్తం ఇచ్చి అన్న, వాట్ ఏ పోస్ట్ యు హావ్ గివెన్ మీ అన్నాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సీ ఫ్రమ్ యూ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునగా. శ్రమలు వస్తాయి సార్, బలహీనతలు వస్తాయి. బెర్క్మన్ సాయి గారి పాట గుర్తుందా? ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును ఎన్నన్నా ఉన్నాయి యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. అందుచేత దేవుని సేవకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పోరాటములు రాకపోతే మనందరం కత్తులు కటార్లు వేసుకొచ్చాం, యుద్ధముకి వచ్చాం, ఎవడు వత్తలేదు ఏంటంటే అడిగితే అర్థం ఉంది. కానీ అవి బాబాయ్ మనం వచ్చింది ఎందుకు కదా. విద్యార్థులు ఎవరైనా వీకెండ్ టెస్టో ఏదో టెస్టో పెడితే పరీక్షలు పెడుతున్నారంటే ఆ వింతగా ఆశ్చర్యపోతే ఆడు వింతైన మనిషి కదా. పరీక్షలు సహజం కదా, పోరాటాలు సహజం కదా. నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అవుతావు అనేది సిద్ధాంతం తప్ప అది చెయ్యాలా వద్దాలా మేము ఫ్యామిలీ ప్రేయర్లో డిసైడ్ చేసుకుంటామండి. అంతేముండదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కోటం. వారు యుద్ధ సన్నద్ధుల యెహోవా సన్నిధిలో బయలుదేరారు. హల్లెలూయా. మరి యుద్ధానికి వచ్చినప్పుడు ఎట్లుండాలట, ఆ మూమెంట్ కూడా ఎట్లుందో చూడండి. ఎక్కడ సంఖ్య 32:20. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి. ఎక్కడ చెప్తలేదు మీరు, ఇంకా పేజీ దొరికినట్లేదు మీకు, రాకడ వచ్చేస్తుంది ఇంకా. ఓ మీ బేతుకులాట మండిపోను. సంఖ్యాకాండం అంటే 6 నుంచి 9 పుస్తకం. తొమ్మిది కాదండి, 4 ఫోన్లే, మీరే కరెక్టా. యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి. చెప్పండి, ఎక్కడ సిద్ధపడాలి? నో, హౌ టు ప్రిపేర్ ఫర్ ద స్పిరిచువల్ వార్ఫేర్ అని ఒక పేజీ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ రాసేసుకుంటే అవ్వదు. యూ కెన్ ప్రిపేర్ ఇన్ ఎ బెటర్ వే ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఓన్లీ. మంచి మంచి రెఫరెన్స్లు స్పిరిచువల్ వార్ఫేర్ అని 10 పేజీలు డౌన్లోడ్ చేసేసుకొని అందులో మంచి మంచి హైలైటర్స్ రాసేసుకొని పేజీలన్నీ పట్టుకుంటే ఈడిచి కూడా తెలిపడిపోతావు. నువ్వు పెన్ను పేపర్తో కాదు ప్రిపరేషను. నువ్వు ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి యుద్ధమునకు? మీరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడే. అంటే దేవుని సన్నిధి అనుభవం లేకపోతే, పాట లేకపోతే, స్తుతి లేకపోతే, ఆరాధన లేకపోతే, until you receive the mighty presence of God, you cannot get prepared for the warrior. ప్రిపరేషన్ అదిరా బాబు. ఓ పాట ఉండదు, పాడుదల ఉండదు, స్తోత్రం ఉండదు, ఆరాధన ఉండదు. మరి దేవుని చిత్తం తెలుసు కదండి, మనకి యుద్ధాలు కదండి, పోరాటాలు కదండి, నీకు అన్నీ తెలుసు. ఓడిపోవటం కూడా అలవాటు. ఇది ఓటమి నెంబర్ 132 నీ బతికి కలగెడుతుంది. ఒక యుద్ధమునకు సిద్ధపడవలసిన స్థలమేది? దేవుని సన్నిధి. మీకు తెలుసో తెలియదో, మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మనం బలపరిచి ప్రిపేర్ చేసి పంపుతుంటాడు. మీరు గమనిస్తున్నారో లేదో మరి. 144 అనుకుంటా, అదే గ్రంథం పేరు చెప్పక్కర్లేదు అనుకుంటా. మొదటి వచనం, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు కృపానిధి అయితే, నీ కోట అయితే, దుర్గం అయితే మరి ఎందుకు నేర్పుతున్నావు? నా పాయింట్ అది. నువ్వే కృపానిధివి కదా, నువ్వే దుర్గం అంటే ఏంటి? చుట్టూ కోటగా కాపాడుతావు కదా, మళ్ళీ నేర్పటం ఎందుకు? రక్తమే. యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆయన రెక్కల కింద చేరాం. ఇప్పుడు మనకు ఆశ్రయం ఎప్పుడు అవసరం? గెలిచాక. సింపుల్ చెప్తాను. శత్రువు ఉన్నాడు, వాడు మంచోడా? వాడు దుర్మార్గుడు, దుష్టుడు. తోడబద్దు ముకాబులో హోగా తాకత్ నికల్ గए. అప్పుడు ఏం చేయాలి? ఇక ఫైట్ చేయలేం అనిపించినప్పుడు ఏం చేస్తాం? పారిపోతాం. ఇప్పుడు సీన్ ఉందంటే ఫైట్ చేయడానికి శక్తి సరిపోక పారిపోతాను. ఇప్పుడు పారిపోతానికి శక్తి సరిపోట్ల, దొరికిపోయేలా ఉన్నాం. అప్పుడు కావాలి ఆశ్రయం మనకి. యు గాట్ ద పాయింట్? ఆడితో యుద్ధం చేయలేకపోతున్నాం, అలాగని ఇక దొరికిపోయేలా ఉన్నాం. ప్రభువా, ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటే ఆయన ఒక ఆశ్రయంగా మారిపోతాడు. అందులో జ్వరపడిపోతాం, ఇంకాడికి ఏసు రక్తం వేసే ఛాన్స్ ఉండదు. ఇక మా బాగా దొరికింది ఆశ్రయం, ఇందులో సెటిల్ అయిపోతాడు, ఊరుకోడు. పచ్చి కగ్గల చోట్ల పరుండజే యుగ యుగాలు మేపడం. కొంచెం బలపడ్డ తర్వాత లేపి నానా
లేగినా అంటే ఏంటి ప్రభా అంటే యుద్ధం నేర్పుతాను. నాకెందుకు ప్రభా, నువ్వే సైన్యములకు అధిపతివి. అవునాను, నేను అధిపతినే, సైన్యం నువ్వే కదా పదా. వీడు లేగాల్సి వచ్చినట్టు అంటే తన గూడు కింద దాచి మనం సేద తీర్చి బలపడి శక్తినిచ్చి ఆరోగ్యం వచ్చి బలం వచ్చిన తర్వాత పనిగట్టుకొని యుద్ధం నేర్పి బలపరిచి ఆయుధాలు ఇచ్చి ఇక పద అంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీకు ఆశ్రయంగా ఉన్నాను, నా ఆశ్రయంలో వచ్చిన తర్వాత నన్ను బలపరిచాను, యుద్ధం నేర్పాను, పోరాటం నేర్పాను, పద ఇలా యుద్ధం చేయి. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏదో 2 పాటలు 2 ఆరాధనలు 2 ముక్కల వాక్యాలు నేర్చుకొని ఆ దేవునికి స్తోత్రం ఇలాగెలగా ఇదేం ఉండదు ఇక్కడ. యథాపత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ అలాగే ఉండదు. దేవునికి స్తోత్రం. చేతులకు యుద్ధమును వేళ్ళకు పోరాటం లేదు. ఎంతసేపు నువ్వు వేడుకో, మా తరపు నువ్వు చేయి, అవ్వదు, నువ్వే పోరాడాలి. ఇది ఎంతసేపు కూడా అవతల కోట్లోకి బాల్ కొట్టేసి అవతల కూర్చొని చూస్తున్నాడు, కొడితే రెప్పపట్ల అవతలడు అమ్మాయి ఇక్కడ ఆడు కొడతాడు, ఇటు అమ్మాయి కొట్టేసాను అనుకుంటూ కూర్చుని టీ దగ్గర తగ్గవదు. నువ్వు కొట్టిన చేపలు మళ్ళీ వస్తుంది వెనక్కి. గేమ్ తెలియదేటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము వారియర్స్, సైనికులు, యుద్ధం చేయాలి, పోరాడాలి పరిస్థితులతో. కనుక ఏదో మరి ఇప్పుడు కొత్తగా బయలుదేరా, మరి అప్పుడే మీరు ఇలాంటి మాటలు చెప్పి ఎదరగొట్టే. కొంతకాలం బలపడిన తర్వాత నువ్వు బాగా బలపడిపోతే యుద్ధం చేయలేవు, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయి. అర్థమైన వాళ్ళకి అందరికీ వందనాలు. నేను మరి ఎక్కువ చెప్పకూడదు దేవుని స్తోత్రం. కొంతమంది ఇప్పుడే కదండి వస్తున్నాం, బయలుదేరినప్పుడే యుద్ధ సన్నద్ధులై రావాలి. ఒకటి మాత్రం నిజం, నువ్వు నిజంగా బలహీనుడు అయితే, నిజంగా అలిసిపోతే, నిజంగా పోరాడలేని స్థితి నీకు వస్తే నీ కర్మ నువ్వు సావు అని చెప్పే రకం కాదు యేసు ప్రభు. ఆ మూమెంట్ వస్తే మాత్రం నేను గుడారమై తన షీల్డ్ చేసుకుంటాడు, కాపాడుకుంటాడు, నిన్ను ఎలాగైనా గెలిపిస్తాడు. ఓపిక వచ్చాక మాత్రం తప్పకుండా యుద్ధం చేయమని చెప్తాడు. ఇందులో డౌట్ అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. సంసోన్ లాంటోడు బేబచ్చని యుద్ధాలు చేసి, భీకరమైన యుద్ధాలు చేసి ఒక దశలో దాహానికి తట్టుకోలేక చచ్చిపోతానేమోనని అప్పటికి 1000 మందిని చంపాడు. సర్దాలు నిరిచి అవతల పడేశాడు. పెద్ద ఆ శవాలను ఒక దగ్గర వేస్తే కొత్తగా కొండ తయారైందట. ఆ దారిలో ఇక్కడ కొండలేదే, ఇప్పటికిప్పుడు కొండ పుట్టేసిందండి. లిటరల్గా మోసపోయాడంట ఒకడు. చూస్తే శవాలు గుట్టది. ఓరి నాయనో అని ఆశ్చర్యపోయారు. అంత యుద్ధం చేసిన తర్వాత అమ్మీడు ఎంతమందిని వచ్చినా చంపేతలని ఈసారి ఇంకో 1000 మంది తయారై వచ్చేప్పటికి మనోడికి 1000 మందిని పోరాడి యుద్ధం చేసి అలసిపోయి దాహం అవుతుంది కదా, వాటర్ లేవు. ఇంకా నా వల్ల కాదని కింద పడిపోయి, ప్రభా ఇన్ని యుద్ధాలు చేశాక నీ కొరకు ఎంత పోరాడి కాళ్ళ చేతులు చచ్చిపోవటమేనా, నా బతికేంటి ప్రభా అని నేల మీద పడి ఏడుస్తుంటే అతని పక్కనే నేలను చీల్చి నీటి బొగ్గ పొగించి తాగుతున్నాడు యేసు ప్రభు. నీకు ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు తాగిపించాడు నీళ్ళు, ఎందుకు నేల చీల్చాడు, ఎందుకు నీటి బొగ్గు పుట్టించాడు, ఎందుకు దప్పి తీర్చాడు, మళ్ళీ పోరాడతావని. చచ్చిపోతున్నప్పుడు తెలుసు తీర్థం పోసినట్టు కాదు అది. లే మళ్ళీ నిలబడు వాడు. అయితే భక్తులకి ఏం కావాలంటే, ప్రభు నేను నిలిచిపోయాను ప్రభు, కొంచెం 2 సుక్కలే వెళ్ళిపోతాను. ఆ రకం సెట్ అవ్వదు నీకు. జీవ జల బుగ్గలు పుట్టించి, నూతన సత్వాన్ని కలిగించి, మునుపడ్డ కడిదిక్కుముగా పోరాడే శక్తిని నిలబెట్టి, అయిపోయాడ్రా పడిపోయాడు అనుకొని వస్తున్న వాడికి ఎదురుగా లేపి నిలిపి యెహోవా యుద్ధములు జరిగించి వాడికి నన్ను మార్చి వాడుకుంటాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా స్తుతి నొందునుగాక. మనను ఒక సైన్యముగా తయారు చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరుమబడి బలహీనపడి చావుకు సిద్ధముగా ఉన్న మనల్ని సైనికులుగా మార్చగల దేవునికి. మీరు అసలు సైనికులుగా ఈ ఎలక్షన్స్లో పోయేలా ఉంది బాబు కూటం. మీ సౌండ్ ఎంత అమాయకంగా ఉంది అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధాలు సహజం, తప్పు, పోరాడాలంతే. నా కుమారుడు ఒక మంచి సాక్షి ఒక మాట అన్నాడు చాలా సంవత్సరాల క్రితం. తన బిజినెస్లో భయంకరమైన పోరాటాలు ఉంటాయి. ఓరి నాయన, నాతో ఎప్పుడు షేర్ చేసుకుంటా ఉంటే ప్రార్థన చేస్తాను. ఒకరోజు నేనే తట్టుకోలేక, నాన్న ఈ బిజినెస్ మానేసి ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా, ఇదే పెట్టుబడి, ఇదే డబ్బులు ఇంకో చోట పెడితే ఇదే ఆదాయం నమ్మకంగా నెలకొచ్చేద్దాను నాన్న, నీకు అన్ని లెక్కలన్నీ కూడా చెప్పేసిన దడావుడు చేశాను నేను. ఏమన్నాడు తెలుసా, డాడ్ అసలు స్ట్రగులే లేకపోతే ఇంకా మజా ఏముంటుంది డాడ్. ఓరి గోడవ మండిపోను, అసలు స్ట్రగుల్ లేకుండా చేద్దామని నేను ప్లాన్ చేశా. ఆ బాధలు తట్టుకోలేక టెన్షన్ పడిపోయి, నాన్న ఎందుకు నాన్న, ఇదే పెట్టుబడి, ఇదే సమయం,
నువ్వు ఇలా ఖర్చు పెడితే అయ్యే డబ్బులు నీకు వచ్చేది, హాయిగా కాలు మీద కాలేసుకుని బతకొచ్చు. నేను చూడలేకపోతున్నాను ఈ పోరాటాలు వద్దంటే ఏమన్నాడంటే, డాడ్ అసలు పోరాటమే లేకపోతే, స్ట్రగుల్ లేకపోతే లైఫ్లో మజా ఏముంది, అసలు నాకు అదే కావాలన్నాడు. యేసు రక్తమే అది నాకు ఎక్కలేని ఆనందం కలిగింది. అదే ఇది కదా నా స్ఫూర్తి అంటే ఎట్లా ఉండాలా. నేను ఎప్పుడు గత 10-15 సంవత్సరాలుగా కొట్టే రెగ్యులర్ డైలాగ్ ఒకటి ఉంది, కొంతమంది పిల్లల కోసం మళ్ళీ కొడుతున్నాను. ఏంటి ఆ డైలాగ్ అంటే, ఆడెవడన్నాడంట ఏ పరీక్ష పెట్టకపోతే నేనే స్కూల్ ఫస్ట్ అన్నాడంట. పాత డైలాగే. ప్రపంచం అంతా నేర్చుకుని రకరకాలుగా దాన్ని కలర్లు వేసి వాడుకుంటున్నారు. వాడుకొని ప్రజలకు సర్వహక్కులు ఇచ్చేసాం. ఏ పరీక్ష పెట్టకపోతే స్కూల్ ఫస్ట్ ఏందిరా నువ్వు, అసలు నువ్వు ఫేస్ చేయాలిగా పోరాటాలు. ఆమేన్. ఇంకో రకం కూడా చెప్తాను. ఆడెవడో సైకిల్ నేర్చుకుందామని కొత్త సైకిల్ కొనుక్కొని రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్న రోడ్డు మీదకి వస్తే బయటకు రాగానే లారీ వచ్చి వామ్మో చక్రాల కింద తప్పడైపోతాను లోపలికి వచ్చాడు. అది వెళ్ళిపోయింది. మళ్ళీ బయటికి ఈసారి బస్సు వచ్చిందండి, ఇది ఆ రకమైన లోపలికి వచ్చాడు. ఈసారి గేదెలు గుంపు వచ్చిందండి, కుల్లబొడి చేతని లోపలికి వచ్చాడు. ఈలోపు సాయంత్రం అయిపోయింది. రేపు పొద్దున్న సేమ్ స్టోరీ. 10 సంవత్సరాలు సైకిల్ రాలేదు అడిగి, అడిగి రాదు. ఇంకా వీడి గురించి కర్ఫ్యూ పెట్టేస్తారా సైకిల్ నేర్చుకోమని. ఏ పోరాటం రాకూడదు, ఏది ఇలా ప్రార్థించగానే వెంటనే జవాబు చేయాలి. ఇలా జీసస్ అనగానే వెంటనే వీలు కనబడ. ఇంకా రేపు ఆదివారం మైకిత్తి తినేస్తాడు గంట చెప్పి మనల్ని. ఈడా దేవుని కొరకు యోధుడిగా బ్రతకాల్సిన వాళ్ళ 400 సంవత్సరాలు బానిస బతుకులు అలిసిపోయిన జీవితాలను బయటకు వస్తున్నప్పుడే యుద్ధ సన్నద్ధులుగా రమ్మని చెప్పాడు దేవుడు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ జీవితానికి అంత పోరాటం లేదు. అన్ని బాధలలో వాహైతే ఒక పోరాటం, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆత్మీయ పోరాటము, మార్పు పొందిన వ్యక్తి వల్ల ఏదో ఎక్కడో ఒక ఏరియాలో సమస్య ఉంది, మిగతా ఏరియాలన్నీ బేభత్సం ఉన్నావు నువ్వు. అంటే 6 పేపర్లు 5 పేపర్లు 99% ఒక పేపరే కొంచెం వీకు, దాని గురించి చదువు మానేస్తాను ఆత్మహత్య చేసుకున్నాను పొరపాటు. మిగతా పేపర్లు బేభత్సం కదా, నువ్వు దీన్ని ఒక్కదాని మీద ఫోకస్ చేయి, కొట్టుకొచ్చేస్తావు నువ్వు. మిగతా అయినా నీకు అసలు లెక్కలో పని కాదు, ఒకసారి అటు చూసేవంటి కొట్టి పారేస్తావు. నీకు ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్, దాని మీద దృష్టి పెట్టి అయిపోద్ది. ఆ ఒక్క సబ్జెక్టు గురించి మొత్తం చదివే మానేసి ఏదైనా హోటల్లో కప్పులు కడుక్కుంటాను, ఆ బుర్ర కడుక్కో సరిపోద్ది. పనికిమాలి స్టేట్మెంట్లు. స్తోత్రం. అదేదో బ్రెయిన్ వాష్ అంటారు కదా, అలాగే know that you are a warrior in Christ Jesus, and Bible says you are more than a conqueror. మీరు అన్ని విషయములలో క్రీస్తు యేసునందు అత్యధిక విజయము పొందిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలు దిద్దుబాటు లేఖలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఆ మీతర కదా మాట్లాడుతున్నా బీసిపోతారేంటి? ఉన్నాయా? ప్రతి లేఖ ముగింపు మాట ఏంటి? జయించువానికి మరుగైన మన్న, జయించు వారికి జీవకిరణుడు, జయించు వారికి 2వ మరణం వల్ల ఏ హాని ఉండదు, జయించు వారికి తెల్లరాయి కొత్త పేరు, జయించు వారికి సింహాసనం కిరీటం. అసలు ఏదైనా జయించినోడికి. మరి అసలు పోరాటం వద్దంటే నీకేమవుతుంది? మంచి ఒక మళ్ళీ సాపేసుకొని ఎన్ని తెల్లచ్చినా అనుకుంటామే నువ్వు. ఇంకా నీకెక్కడొస్తుంది కిరీటం? జయించిన వాడికే జీవవృక్ష ఫలమైన, మరుగైన మన్నా అయినా, తెల్ల రాయి అయినా, కొత్త పేరైనా, సింహాసనమైన, కిరీటమైన ఏదైనా జయించు. అసలు పోరాటం ఏమవుతుంది? నీకు ఎక్కడ జయిస్తావు? నీకు ఏమవుతుంది? నీకు సోమరోడు అంట, ఇంకా కొంచెం డోసు తగ్గించిన బైబిల్లో సోమరు పోతున్నాడు. నేను గబుక్కున అడన్నా లంటోడు తెచ్చుకొస్తే ఫీల్ అవుతాడని కొంచెం తగ్గించాను. ఎవరో ఉంటారని నమ్మకం, పొరపాటున అలాంటి వాడు చొరబడితే ఒకవేళ ఆడికి ఇవ్వాలి, మెలకు వచ్చి ఇవ్వాలి, ఓపుకొచ్చి ఇవ్వాలి, రావాలి, అనిపించి ఇవ్వాలి, వస్తే నన్ను అంత మాట అన్నాడని ఫీల్ అవుతాడేమోనని పోతు కట్ చేశా. సోమరోడు విత్తులు వేసే కాలాన్ని అంటా పడుకుంటాడట. అందరూ వర్షం వస్తుంటే తొలకలో గబగబా తడిసిపోతానని ఎత్తికి ఏదో తాటాకు కట్టుకొని, గొడు కట్టుకొని, గింజలు కట్టుకొని పొలం వెళ్ళిపోయి నాన్న సావులు తెచ్చి ఇత్తులేస్తుంటే తెంగరోట్రా వర్షం వెళ్ళిపోతాడు బుర్రలేదుట్రా అని పడుకుని పొక్కడు తింటుంటే వీడు కోతకాలానికి అందరితో పాటు కత్తేసుకొని బయలుదేరుతాడు. వీడు విత్తనం వేయలేదుగా, ఏమీ విత్తలేదు కాబట్టి ఏమీ కోయడా. అడిగి తెలిసి ఏదో ఉంటుందని అందుకని కత్తేసుకొచ్చాడు. అయితే ఆడు పొలంలో దూలగొండ్లు, ముళ్ళ తొప్పలు పెరిగినాయి కాదు బలిసినాయి అని రాశాడు.
వాడికి సంబంధించిన పదాలన్నీ అలాగే ఉంటాయి. మరి ఏటో సాఫ్ట్గా స్మూత్గా మంచి మంచి పదాలు వాడదామని మనకు ప్రేరేపణ ఉన్నా బైబిల్లో ఆడి పేరొత్తే అలాంటివి ఉంటాయి. ఈడేమీ విత్తలేదు కాబట్టి ఏమీ కోయడా? పొలం ఖాళీగా ఉంటుందా? నువ్వు విత్తకపోతే నీ తరపున దుర్మార్గంగా దౌష్ట్యమును విత్తే ఒక దుర్మార్గుడు ఉన్నాడు అవతల. గచ్చపొదలు, ముండ్ల పొదలు, నువ్వు కన్నీటితో, ప్రార్థనతో, సమర్పణతో మంచి విత్తనాలు నీ కుటుంబం కోసం నువ్వు విత్తుకోకపోతే నువ్వు ఖాళీగా ఉంటే ఆడంత ఖాళీగా ఉండడు. ఏం చేస్తాడు? పట్టుకొచ్చి ఏదో ఒకటి. ఏ క్లాస్ అయినా చురుకైన నమ్మకమైన తోటవాడు వ్యవసాయం చేస్తున్నప్పుడే వాడు నిద్రించినప్పుడు దుష్టుడు వచ్చి ఆ గోధుమలు వచ్చిన గురుగులు నాటించాడు. అది మంచిదైతే ఏ క్లాస్ అయినా వ్యవసాయం చేసి దున్ని దమ్ము చేసి పర్ఫెక్ట్గా గోధుమలు పాతీలు ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఆ గోధుమల పక్కన గురుగులు పెట్టేశాడంటాడు. అంత ఉత్తమ రైతు పొలంలోనే చొరబడి చేస్తున్నాడు కదా, సోమరుడికి వాడు వదులుతాడా? చూసుకుంటే మరి గురుగులు పెరిగినాయి. ఈ రైతు ఏడుస్తున్నాడు, ప్రభా నేను పెట్టలేదు ప్రభా, నిజమే ప్లీజ్ అయ్యా, నేను గోధుమలో పెట్టాను ప్రభా అంటే దేవుడు ధైర్యపరిచి ఇది దుష్టుని పని, ఇది శత్రువు కార్యం నాకు తెలుసు. మరి పీకేమంటావా? పీకైతే గోధుమలు పోతాయి, జాగ్రత్తగా ఓపిక అప్పుడు లాస్ట్లో చూసుకుందాం. ఇంత ఉత్తమ రైతుకే భక్తి కలిగిన వాడికే ఈ గురుగులతో బెడ తప్పలేదు. అంత దుష్టుడు అక్కడ ఉంటే ఈడు అసలు సోమరోడు పాత్రలో చేయి ముంచడు కానీ పైకి ఎత్తాడంట. ఆడి నిజంగా నేను వర్ణించలేనండి. నేను అప్పుడప్పుడు ధ్యానం చేస్తాను, వీడు వీరు సరిగిన ఒకటి తయారు చేద్దామని చెప్తే బుర్ర మెంట్లో చేసి నేను చేయలేను అనిపించి వదిలేస్తుంటాను. పాత్రలో చేయి ముంచి నోటి దగ్గర తీయడంటాడు. మరి కవులు వర్ణించగలరా సమర్థనాన్ని అనిపించింది నాకు. సోమరోడు కూడా ఆకలి వద్దు కదా, అది ఎలాగే బతుకుతాడు? పాత్రలో చేయి పెట్టి ఇక్కడ దాకా తేలాక వదిలేస్తాడంట, తినంటాడు. ఆ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ అన్నం తినడం, వంట చేసుకోవటం, ఇవన్నీ కడుక్కోవటం ఎంతెందుకు, పొట్ట మీద దేవుడు ఒక జిప్పు పెడితే ఇట్లా తీసి కావాల్సిన సరుకులు లోపలేసి తలిపి ఏదమ్మా వంట సాగు ఈ గిన్నెలకి దరిద్రమంతా లేకుండా దేవుడు భవిష్యత్ దినాల్లో అలాంటి ఒక టెక్నాలజీని దయచేయాలి అని అన్నాడు. అన్న అసలు ఇక్కడ ఉంచకూడదు, అక్కడ పంపించేది రాజశీలో రోజుకో క్యాప్సిల్. ఆడు భూమి మీద ఉండదగినోడు కాదాడు. స్పేస్లో బరేత్తాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక రైట్గా తగిలిచ్చి రోజుకో క్యాప్సిల్ ఇస్తారంట. అది ఎన్నో క్యాలరీలు శక్తి అంట కదా ఒక్కటే, ఇంకా ఆగలవదంట. ఎలాగ నడుతుంగా ఉండదు కదా, తేల్తంగా ఉంటుంది కదా ఒక రకంగా, ఆడికి అది సరిపోతుంది. మళ్ళీ దానికి ఖరీదైన పేర్లు ఎక్స్ట్రా ఉన్నట్టు ఏదో అంటారండి, అంతేనా? పిల్ల మింగుతాడు. 3 పూట్ల తిండికి సమానం ఉండు క్యాప్సిల్ వేసుకుంటే. అవి కొన్ని లక్షల రూపాయలు కాస్ట్ అంటాయి. సోమరోడికి రావయ్యి చాలా కాస్ట్ అది. నా కనుక ఒక 20 రూపాయలు ఎత్తే ఏదో వంకాయలు బెండకాయలు కొనుక్కొని ఉండేసుకుని తినేస్తాను నేను. 20 రూపాయలకి రాదా క్యాప్సిల్? లక్షలు. డబ్బున్న మారదులు ఉన్నారు, కొనుక్కోండి పోని. ఆడి బ్యాచ్ అయితే ఎవరి బ్యాచ్? నేనేమల్లా, దేవుని స్తోత్రం. నా మీద నెట్ బాగండి. మళ్ళీ యుద్ధ దినమున మనం ఎట్లుండాలో దేవుని వాక్యం చెప్తుందండి మనకి. దేవుని వాక్యం ఎంత సపోర్ట్ ఇస్తుంది మనకి, ధైర్యపరుస్తుంది. మీరు యెహోవా సన్నిధిని మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ వచనంలోనే అసలు మజా అంతా ఉంటుంది. ఎక్కడ? సంఖ్య 32:20లో మీరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, ₹1,00,000 వచనం, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు మీరు ఆయన సన్నిధిని యుద్ధ సన్నిధులై నిలబడితే చాలంట. ఇంత కత్తి కర్ర కట్టుకొచ్చి నుంచుంటమేనంట మన పని. ఏముతుంది? ఏమి లేదు అడవుడి, అన్నీ కట్టుకొచ్చి రెడీగా నుంచుంటమే. ప్రపేర్ షురు ఖరో అంటే అవతల యుద్ధమైపోద్దిలో. మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నిధిలో నిలబడితే ఏమంటుంది వాక్యం? యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు మీరేం చేయాలి? నుంచుండమే. ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, ద బ్యాటిల్ ఈజ్ లార్డ్స్. వీడు సినిమాకి వెళ్ళిపోయి వీడు తెగ తినేసి ఫుడ్ బ్లాగర్గా మారిపోయి అన్ని బజ్జీలు కొట్లు తినేసుకుంటూ వచ్చేసి ద బ్యాటిల్ ఈజ్ లార్డ్స్ అంటే అవ్వదు. ద బ్యాటిల్ ఈజ్ లార్డ్స్ అన్నది ఎవరికి? టు ద పీపుల్ హూ స్టాండ్స్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఆమేన్. మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నిధిలో నిలబడితే అప్పుడు యుద్ధం యెహోవాది. మీరు యెహోవా సన్నిధికి రారు. చూస్తాను ఇప్పుడు 2 రోజులు పెట్టాం కదా, కూటమి ఎంతమంది వస్తారో?
ప్రతి మొహం గుర్తే కదా నాకు దేవునికి స్తోత్రం. కబుర్లు చెప్తారు బాగానే, ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, హాజరులేదు. లాజరు ఎక్కువగా గైర్ హాజరు అయ్యేవాడంట. అందులోకి వెళ్ళాక అప్పటి నుంచి మానేశాడు. యేసు ప్రక్కనే కూర్చున్నాడంట. మరి ఎక్కువ వివరాలు నన్ను అడగండి, ఎక్కడికి వెళ్ళి వచ్చాడో మీకు తెలుసు. మనకు అవన్నీ వద్దు కనుక ముందే జాగ్రత్తగా, అది అర్థమైన వాడికి ఇది అర్థమైనంత దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ అవును వంట చేస్తూ ఉండేది. ఆ పిల్ల ఈ పిల్ల పాదాల దగ్గర కూర్చుంది. బాబు నీకేం కావాలి చెప్పాలి, పిల్లవ నీ ఫ్రెండ్ దగ్గర క్యారమ్ బోర్డు ఆడదానికి వెళ్తున్నాను, నీకు ఇంకా బజ్జీలు కావాలా నీళ్ళు కావాలా అన్నీ తెచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. పేదలను కూర్చోడు. 4 రోజులు కూర్చున్నాడు అందులో ఓపిక. లాజరు బయటికి అంటే వచ్చినాడు. ప్రభా మరి ఏమన్నా నీళ్ళు తెమ్మంటావా బజ్జీలు తెమ్మంటావా అంటలా, కదులుతలేదు. అందరూ యేసును మాత్రమే గాక యేసు ప్రక్కన కూర్చున్న లాజరును చూడడానికి తెగొచ్చేస్తున్నారంట జనం. హల్లెలూయా. నీ ప్లేస్మెంట్ తెలుసుకున్నానా, ఎక్కడెక్కడ ఉంటే సెట్ అవ్వదు. మళ్ళీ అక్కడికి వస్తేనే ఒక బేరింగ్ని తీసుకొచ్చి నువ్వు ఎక్కడైనా పెడదామంటే షో కేసులో ఉండే పాయింట్ కాదు అది, పేపర్ వెయిట్ కాదు. ఆ గ్రూలో కరెక్ట్గా సెట్ అయితే పని చేస్తుంది. ఒక ఎంఎం తేడా వచ్చినా ఎక్కదో. నువ్వు దేవుని సన్నిధి కొరకు సృష్టించబడ్డ వ్యక్తివి, లోకంలో సెటిల్ అవ్వ. నువ్వు చేప వేగం నేలల్లోనే, మొసలి బలం నేలల్లోనే, సింహం యొక్క దమ్మంత అడవిలోనే. ఆ కేజీలోకి వచ్చాక ఏముండదు. ఎప్పుడు 5 కేజీలు మాంసం ఎత్తడం చూస్తామే. మీకు అర్థమైందా? మన బలమంతా దేవుని సన్నిధి అండి. దేవుని సన్నిధిని అనుభవించే ఒక శక్తివంతమైన ఆరాధన లేకపోతే, అభిషేకం లేకపోతే, ఆ యొక్క సమకూర్పే లేకపోతే నువ్వు సిద్ధపడేది ఎక్కడా, బలపడేది ఎక్కడా? కాగితంపులే, ఇంక వర్క్ ఏముండదు మనకి. దేవుని సన్నిధిలో నువ్వు సిద్ధపడాలి. అందుకని ఏది మిస్ అయినా సన్నిధి మిస్ అవ్వకూడదు, సన్నిధిని కోల్పోకూడదు, సన్నిధికి దూరం అవ్వకూడదు. నువ్వు సిద్ధపడితే యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధిలో నిలబడితే నిద్ర ఏం చేస్తాడు. జబ్బొత్తే హాస్పిటల్కి వెళ్ళినట్టు, తగువొత్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తిప్పలొత్తే చేర్చుకొస్తావు నువ్వు. నీకు ఎక్కడ జరుగుతాయి యుద్ధాలు? మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి గుడికి వచ్చాడు అంటాడు, ప్రభా యుద్ధం యెహోవాది అని వాక్యంలో చెప్పినాడు. ఒకసారి గుర్తుంది ప్రభా, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అదే మాట చెప్పాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు తగలలేదు వీడు. నీ యుద్ధాలు ఎందుకు మీద వేసుకుంటాడు రా అమ్మ ఇక్కడ? The people of God who stand by night in the God's presence, వాళ్ళకే యుద్ధము. స్తోత్రం అంటలేదు మీరు. నీ దేవుని సన్నిధి అంటే నీకేదో బలవంతంగా రావటం, అబ్బో అసలు ఆయాస పడిపోవటం. అబ్బా ఇంత ఇలా తిరిగేలాగా వచ్చేసే లోపు ఆదివారం వచ్చేసిందంటే నువ్వు ఎక్కడ తిరిగావు? అది మానే ఫస్ట్. ఇదేంటి నీ తిరిగి ఇలాగ వచ్చేప్పటికి ఆదివారం వచ్చేసిందంటే ఎటు తిరిగితే 7 రోజులు పట్టింది నీకు? డ్యూటీకి వెళ్ళినప్పుడు సాయంత్రం తిరిగి వచ్చేస్తాను, నీకు 7 రోజులు పట్టిందంటే ఎక్కడ తిరుగుతున్నావు? సింగిల్ విండోలో జ్వరబడి WWI ఏసు రక్తం ఇచ్చాయి. ఆ దరిద్రంలో ఉన్నవాడికి ప్రపంచం తెలియదు, టైం తెలియదు. అంతకని ఎక్కువ వివరాలు నాతో చెప్పించకండి. ఏ పడితే చూడబాకండి. దేవునికి స్తోత్రం. ఎవడు వంటలేదేంట్రా? లేనిపోయి చూస్తున్నారా? మాట్లాడరా? అలాగే టైం తెలీదు. రాత్రి 1 గంట అయిపోతే నిద్ర రాదు అడిగి. కళ్ళు చింతనిప్పులాగే పొద్దున్నలైతే రా ఏంటి రాత్రి నిద్ర రాలేదన్నా? నిద్ర పోలేదు వీడు. నిద్ర రాలేదు కాదు, తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళిపోయి ఒక్కడే ఇంటర్నెట్ ఆన్ చేసాడు. కళ్ళు చింతనిప్పులు అయిపోయి చూస్తున్నాడు, నిద్రపోతాడు. ప్రభువును క్షమించును గాక. ఒక భయంకరమైన సాక్ష్యం చెప్తాను మీకు నేను. శుక్రవారం ప్రార్థన రాత్రి 8:30 నుంచి 10:30కి మార్చిందంట. ఓ పాస్టర్ అమ్మ ప్రభువును క్షమించును గాక, అందరూ కాపాడు. శుక్రవారం ప్రార్థన 6 గంటలది పోయింది, 6:30 పోయింది, 7 పోయింది, 8:30 నుంచి 10:30 పెట్టిందంట. చాలామంది రాలేకపోతున్నారు. 8:30కి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడో 10 అవుతుంది, ఇంటికి వెళ్ళలేకపోతున్నాం అని. ఎందుకు ఇలా జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఆమెకి ఇష్టమైన సీరియల్ ఒకటి టీవీలో 8 to 8:30 వస్తుందంట. అది అయిపోయాక పెట్టింది 1 నెంబర్గా శైతాన్ పనిగా ఏమని. అసలు ఆమెను ఏమనాలి సార్ మనం? సాతాను తన స్వరూపంలో తన పోలికలో ఆమెను చేసుకొనెను అను. మరి నాకైతే
దేవునికి స్తోత్రం. ప్రభు ఏదన్నా అవకాశం అధికారం ఇస్తే బాగుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూసిన ఖడ్గము చేత పట్టుకొని హోమో కనీసం గాడిదిక్కించిన శక్తిని ప్రవక్తను కాలెట్టు తొక్కేసింది. నాకు అలాగ నువ్వు ప్రభు పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత బాగా చుట్టి దూసుకొచ్చేస్తాడు చూడు పేదోడు కదా. మంచితరం జీవితాలు. ఇంకో 2-3 ప్లేసులకు వస్తుంది దాన్ని పాడేయడు. చుట్టి కొట్టు లాక్కొచ్చేస్తే చివరికి నిజంగానే వచ్చేస్తుంది. బిలాం గారికి భక్తి అంత చివరికి వెళ్ళిపోతే గాడిద ఒక తొక్కితే వచ్చేసింది బయటికి. గోడకేసి ఒక తొక్కిందంట. ఏమండి, గాడిద మీద ఎక్కి తొక్కి స్వైర విహారం చేయవలసిన నిన్ను గాడి తొక్కుతుందంటే పరిస్థితి వెళ్తా ఉల్టా సమానమై ఎందుకు మొత్తం అంతా తలకిందులు అయిపోయింది. మన గడిచింది. మరి ఇంటికి ఎవడో వస్తాడు, ఆఫర్ ఎత్తాడు, అచ్చి బాబు దేవుని కార్యం అన్నాడు. పోయింది, మొత్తం పోయింది కోటం. కాంప్రమైజ్ అవుదామా? అలా చూస్తారేంటి? కాంప్రమైజ్ అవుదామా? ఏదోటి యాక్సెప్ట్ చేద్దామా? చచ్చే దేవుని కొరకు నిలబడదాం మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని సన్నిధిలో నిలబడు వారి కొరకు దేవుడి యుద్ధములు చేయబోతున్నాడని దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రకటిస్తున్నాను. కనుక నీకు సహజంగా యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటి మాట చెప్పుకుందాం. ఇప్పుడు దాకా ప్రిపరేషన్ అంతా చెప్పుకున్నాం కదా. నీవు అస్సలు భయపడకూడదు. ఏమని రాశారు అక్కడ? విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీ శక్తికి మించిన, లెక్కకు మించిన శత్రువులు, సమస్యలు, పోరాటాలు నీ ముందు ఉన్నప్పుడు వాళ్ళని చూసి లెక్కేసి అలసిపోకుండా సరే చూడు, నీ ప్రక్కన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. విస్తారమైన శత్రువును చూసినప్పుడు నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు ఎడు చూద్దాం ఇప్పుడు. వాళ్ళని చూసి ఫిలిస్తీన్లు 5 లక్షల మంది ఉన్నారంట, మిద్యానీయులు 30,000 ఉన్నారంట, అమోరీలు కూడా ఉన్నారంట. ఈ లెక్కలు నీకెందుకు? ఇటు చూడు ఒకసారి. ఇటు ఎవరున్నారు? చాలు. రాజులు మనకెవరు లేరు అని ఒక భక్తుడు పాడితే నేనేం పాడుకున్నానంటే, రాజులు మనకు అక్కర్లేదు, ఆయన ఒకటి చాలు సార్. ఆయన అన్ని పరిస్థితులకు సరిపోయిన దేవుడు ఆయన. ఎందుకు పెద్ద బ్యాచ్ మనకే? ఆయన చాలు. ఆమేన్. ఎవడా యెహోవా అన్నాడు ఫరో. చూపించాడు సరిగ్గా 10 అద్భుతాలు చేసి. ఆనందిందామంటే కప్పలు వచ్చేసి నీళ్ళు తాగుంటా, రక్తం వచ్చేసింది పడుకుందామంటే గడ్డలు వచ్చేసినాయి. అడిగి పెన్ సెట్ అవుతలేదు. ఏయ్ పెదడా అంటాడు, చచ్చిపోయాడు. ఎవరికి? నాకు బాగా అర్థమైందంటే, ఎందుకు ముందే అర్థమైతే ఇన్ని పోకపోను కదా. ఓ పాతకాలం కథ మీకు చెప్తాను, గుర్తుందా లేదు? 5 అంతస్తులు మించి లిఫ్ట్ లేని కాలంలో మెట్లు దిగి వచ్చాడంటే పెద్ద మనిషి అన్నీ మర్చిపోయి డ్యూటీ తయారైపోయి మాయ్ కలజోడు అన్నాడండి. అదైతే పట్టుకొని పడి పగిలిపోయింది. వాచి వేసాడు, అది ఇరిగిపోయింది. పెన్ వేసాడు, అది కూడా పగిలిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఖర్చు ఒకటి మీద దిగి వచ్చి తీసుకుంటాను అమ్మాయి ఏ బాగా అన్నాడంట. మొత్తం అయిపోయినాయి. ఇక పగలవలసిన అన్ని పగిలి, ఇరగవలసిన అన్ని ఇరిగిపోయినాయి. ఖర్చు పెట్టి ఇంకొద్దు అన్నీ పోతాను, నేను వచ్చి తీసుకుంటాను. ఈ మొక్క ముందేటి తేదీ పగలదు కదా. ఇప్పుడు మీ ఖర్చు వచ్చినప్పటికీ ఎక్కుతున్నాడు పైకి వీడు. ఏమండి, అంతా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో, ప్రభా నీ సాక్షిగా ఉంటాను ప్రభా, నీ సన్నిధిలో ఉంటాను ప్రభా. ఆ మొక్క ముందేడితే ఇన్ని పగిలిపోవు కదా. మొత్తం అన్ని పగిలిపోయింది. ఖర్చు కొట్టకి ఇప్పుడు ఎక్కుతున్నాడు పైకి వీడు. ఆ బాధ లేకుండా ఖర్చు ఒకటి అమ్ముతున్నాడు 100 రూపాయలకి. అని ఇప్పుడు కొనుక్కున్నారా కోటలకి వెళ్ళి కర్చీఫ్లు 100 రూపాయలు నుండబ్బా కొనుక్కున్నావా? అడ్రస్ చెప్పిన కానీ అక్కడికి వెళ్ళి నూనె తెచ్చుకొని రాసుకున్నారంట. ఒక రాత్రి కూడా ఇంత పెద్ద గోర్లు వేసుకొచ్చి పిగ నొక్కేస్తుందంట. హెల్ప్ 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 అంటే అలా ఆవిడకి వినపడలేదంట. పొద్దున్న లేచి కుక్కర్ కొమ్మించేది. అంత ఏడుస్తుంటే అరుస్తుంటే కాపాడు నువ్వు కనీసం స్పందించలేదంటే ఎవరికంటే మీకు కలొచ్చుంటే మీరు ఎప్పుడు అడిచారంటుంది ఆవిడ. మీరు ఎలా పడుకున్నారు అలాగే ఉన్నారు, మీరేం అరవలేదు, కేకలు వేయలేదు. అసలు మీరు అలా అరిసే మనిషి కాదు కదా, మీరు చాలా సౌమ్యుడు మంచోడు అని. ఇప్పుడు పోడే టైం కాదు, నోరు మూసుకో రాత్రి బేగ నొక్కేసింది నన్ను.
ఆదివారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఇంత కూరలు అంట పేగనొక్కేస్తున్నా. నేను అడిగాను, చర్చికి వచ్చే వాళ్ళ దగ్గరికి రండి రావే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు కరెక్ట్గా చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళాను, మొన్న ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే రావే చేసే తెచ్చుకున్నాను. అది చేసేలా ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు విక్రమార్కుడి కథలు బేతాల కథలు చదవలేదా? చిన్నప్పుడు చందమామ కథలు బేతాల కథలు సీసా ఓపెన్ చేసి బయటకు వచ్చేసిందంట. అది ఇంటికి రానిగా పనులు, పిచ్చి పనులు అన్నీ కూడా. నేను కోప్పడకండి, అయ్యగారులు అమ్మగారులు అందరూ కానీ చదువుకున్న వాళ్ళు మాట చెప్తాను. ఒక 100 రూపాయలకి ఆశ్చర్యం వచ్చేలాంటి భూమి మీద ఎవడన్నా శాపగ్రస్తుడు ఉంటాడా? బుద్ధి ఉండాలి కదా. శాపం విరిగిపోయి ఆశీర్వాదం రావడానికి ఒక క్రమం ఉంది బైబిల్లో. నువ్వు ఇలాగైతే నీకు వచ్చేసేలాగుంటే అసలు భూమి మీద శాపగ్రస్తుడు ఎవడుంటాడు? No fool can continue the life in curse. He can simply have. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సపోర్టు, ఎల్ఈడి స్క్రీను, గొడవ గోత్రం, స్టేజ్ మీద పోగా లైట్లు ఆరిపేస్తాం. ఇంత ఎందుకురా? పనికి మళ్ళీ పనులు చేస్తారు, నా మీద పడి ఎడతారు. మళ్ళీని నువ్వు మానేస్తే నేను మానేస్తాను కదా. నువ్వు దుకాణం కట్టేది మళ్ళీ నేను చెప్తాడు. వీడేమంటాడు, సిద్ధపడిన కన్యకలు ఎత్తబడిన తర్వాత కూడా నూనె వ్యాపారం సాగింది, నేను ఇప్పట్లో కట్టిన దుకాణం అంటాడు. నేను అడిగేటి సపోర్ట్ చేసేది. నేను కనుగొన్న అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ఈ నూనె అమ్మినోడు కొనుక్కున్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదు. దీనికి మించిన ప్రత్యక్షత ఈ మధ్యకాలంలో నాకు లేదు. సిద్ధపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అమ్మేవాడు ఉన్నాడు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆడు అమ్మాడు, వీళ్ళు కొనుక్కున్నారు, తలుపు మొత్తం తీయలేదు ప్రభు. అయ్యో నా బిడ్డ తెచ్చితివా, రమ్ము, నీ కొరకు మరలా తలుపు తెరిచేతను. తెచ్చావు తలబాను ఎవడన్నా తెలియదు అన్నాడు. నో లార్డ్, ఐ కేమ్ విత్ ఆయిల్. ద మోస్ట్ వండర్ఫుల్ రైట్ రెవరెంట్ డాడ్ అమ్ముతున్నాడు. అవి అమ్మినోడు కొన్నోడు బయటే ఉన్నాడు, నీదే బ్యాచ్. పొందినోడు కాపాడుకున్నాడు పైకి పోయాడు. అమ్మినోడు కొన్నవాడు బయటే ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నావో అది. యెహోవా నీ సన్నిధిలో మాట్లాడుతున్నాడు. నీకు యుద్ధమునకు బయలుదేరినప్పుడు అసలు నీ దగ్గర ఏముండకూడదు చెప్పండి? భయం ఉండకూడదు, అసలు బొత్తిగా భయపడకూడదు. బొత్తిగా మీరు అలా చెప్తారు కదండి. మరి భయం అని మరి కొంచెం పరిస్థితులను బట్టి చాలా భయపడిపోయామండి. డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేమన్నాడు. ఆయన డాక్టర్ గారు అంటే ఆయన కూడా మనిషే కదా పాపం. ఆ పరిస్థితిని బట్టి, కండిషన్ బట్టి ఏమర్థమైందో చెప్తాడు. అక్కడ మానిటర్ మీద ఎంతకన్నా అది అక్కడ 20-30 కనపడుతుంటే పర్లేదు ఎలా చెప్తాడు? కొంచెం పైకి ఎక్కితే పర్లేదు అంటాడు. ఆయన ఏం చేస్తాడండి? ఆయన కూడా మనిషే కదా. డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేదు అంటే డాక్టర్ మన మనిషే, మనలాంటి మనిషే, కాకపోతే ఆ చదువుకున్న మనిషి. మరి ఆయన అసలు ఊపిరి పోసినోడు, ప్రాణం పోసినోడు, మంచి చెడ్డ గొడవ గోత్రం అంతా అక్కడ కదా. నువ్వు ఎవరి మాటని కన్ఫామ్గా తీసుకోవాలి? యేసు ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అది పట్టుకో. వాక్యం ఏం చెప్తుంది అది పట్టుకో. డాక్టర్ ఏం చెప్పారు? దిగిలెట్టుకుని చచ్చిపోయేలా ఉన్నవారు నువ్వు. ఏదన్నా డాక్టర్లు కష్టమన్నారు, కష్టం అనిపోతే సుఖం అంటాడు డాక్టర్. తెంగర మాటలు మాట్లాడతావు. దేవుడు ఏమన్నాడు? 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చిన అపాయి మాత్రం నీకు రాదన్నాడు. పండుగ నిద్రపోయి మళ్ళీ మేల్కొంటావు అన్నాడు. యెహోవాను ప్రేమించువారు నానాటికి బలహీన పడుతున్నా, బలముతో ఉదయించు సూర్యుడు వలె ఉంది. అస్తమించే సూర్యుడు కాదనేమో, ఉదయించే సూర్యుడివే. దేవుని వాక్యం చెప్తుంది, వాగ్దానం బట్టి బలం పొందాలి, వాక్యాన్ని బట్టి బలం పొందాలి. కన్ను వాళ్ళకి అంటావు కదంటే డాక్టర్ గారు. ఓరి బాబోయ్, డాక్టర్ గారు భవిష్యత్తులో 10 సంవత్సరాల తర్వాత జరగబోతుందని చెప్తారండి. అప్పుడున్న రిపోర్ట్ని బట్టి చెప్తారు ఆయన. కానీ యేసు భవిష్యత్తుని చూసి మాట్లాడతాడు, సైతాన్ గతాన్ని చూసి మాట్లాడతాడు. అని అసలు పట్టించుకోవద్దు, దీనిపై పూర్తిగా ఆధారపడద్దు. యేసు ప్రభు చూడు, నేను అంతకన్నా చెప్పేదేముంది? నేను సైన్యాధిపతిని కాదు, న్యాయాధిపతిని కాదు, నా వల్ల దేశానికి ఉపయోగం లేదు, కనీసం నమ్ముకున్న భార్య బిడ్డలకైనా ఒక మొత్తం గింజ పెడదాం అని చెప్పేసి గానుగు చట్టుకెళ్ళి గోధుమలు తొలగొట్టుకుంటాడంట. ఎవరో
యేసుప్రభు ఏమన్నాడు? ఓరి పిరికివాడా, బలహీనుడా, పారిపోవచ్చున్న పిరికి పొంద అన్నాడా? ఎందుకు వెళ్ళండి అటకారం, అలాగైతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉంటుంది అన్నాడు. ఎవరో ఊరుకోనన్న, నీకేం తెలుసు, ఏం కాదు, ఎందుకు వెళ్ళండి, మీరు తోడుకుంటే మా బతుకు ఎలాగ ఉంటుంటుంది. కేవలం 300 మందితో ఇస్కరేణులకు మించిన శత్రువుల శైలిని కొడిచాడు లేదా? అలా కొట్టిన తర్వాత అనాలి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని. కానీ దాక్కున్నప్పుడే అన్నాడు యేసు ప్రభు, నువ్వు రేపు పొద్దున్న కలెక్టర్ అవుతావు కదా, అది ఇవాళ చూడగలడు యేసు ప్రభు. మేమేం చూడగలం? పుస్తకాలు పెట్టుకొని తిప్పలు పడుతున్నాం, మొహం కనబడుతుంది మాకు. రేపు పొద్దున్న కుర్చీలో కూర్చొని ఏ సురక్తమే జయం గ్రీనింగ్తో సంతకం గీసేస్తుంటే చూస్తాడు యేసు ప్రభు. చూసేసి ఇప్పుడు పిలుస్తాడు, హలో కలెక్టర్ అంటాడు. ఎందుకులేండి, నాకు అసలు మొన్న చాలా వీక్ అయిపోయాను, మార్కులు రాలేదు. గానుగ చాటును దాక్కున్నప్పుడు పిలిచాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుడు ఎగతాళి చేస్తున్నాడా? నీ ఫ్యూచర్ని మాట్లాడుతున్నాడు, నీ గతాన్ని మాట్లాడు. ఆడు మా తెలుసులావా నువ్వు, నీ బతికేంటో ఆడు ఎప్పుడు పాత చెప్తాడు. ఆడు ఎవడాడు? ఆడే ప్రజెంట్ రిపోర్ట్ డాక్టర్ గారు చెప్తారు చూసి. ఫ్యూచర్ ఎవరు మాట్లాడతారు? నీకేం కావాలి ఇప్పుడు? అది ఏదో బైబిల్ చదివేసుకున్నట్టుగా డాక్టర్ గారి రిపోర్ట్ను, అదేంటి ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇన్నిసార్లు చదివేసుకుంటావు అలాగా? ఇక్కడ ఒక మైల్డ్ బల్జ్ ఉన్నట్టుగా వచ్చిందన్న, నాకు ఇక్కడ అంతే నొప్పి వచ్చేస్తుందన్న. ఇటు చదువుకుంటాడు, ఎందుకు ప్రభా నా పరిస్థితి కనికరించి ఆయన చేతిలో పెడితే ఇద్దరు చేస్తాడు. మారా అనుభవం మధురముగా మార్చగలవు. మార్చేవాడు ఉండగా నీకు ఇంతగా తీసి పారేసి పడేస్తాడు, పెట్టవలసిన పెడతాడు మొత్తం. ఒక దైవజనుడు బలహీనరాలు కూడా తన కుటుంబ సభ్యుల కోసం బాగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే అతని దర్శనంలో పరలోకం కనపడిందండి. దర్శనమే, నేను బైబిల్లో ఉందని చెప్తున్నా, ఆయనకు వచ్చిన కళ చెప్తున్నాను మీకు. నేను ఆయన సాక్ష్యం చెప్తుంటే విని, దర్శనంలో అసలుగా మహిమ కలిగిన పరలోక రాజ్యం వెళ్తుంటే స్వర్గపు వీధులు అన్నీ ఒక చోటకి వెళ్తే ఒక ఫ్రీజర్ రూమ్ లాగా ఉందంట. మంచి అక్కడ గుండెకాయలు, ఊపిరితిత్తులు, కబాబ్ సెంటర్ అనుకునేవు, అవన్నీ కనపడుతున్నాయండి అవయవాలు. మై గాడ్, వాట్ ఈస్ దిస్? డిడ్ ఐ కేమ్ టు మెట్రో షాపింగ్ మాల్? వాట్ ఈస్ దిస్ అంటే ఒక దోత చెప్పండి, ఎన్ని స్పేర్ పార్ట్లు అన్నాడంట. స్పేర్ పార్ట్లా? భూమి మీద ఎవరికైనా చెడిపోతే అడిగి ఇచ్చేస్తుంటాం. మెలకు వచ్చిందంట, చూసుకుంటే తన భార్య హృదయ సంబంధం వ్యాధితో బాధపడుతుంది. పిచ్చి పట్టిన వాళ్ళలాగా మోకాలు పడి, ప్రభువా నువ్వు గుండెను కూడా మార్చి కొత్త గుండెని ఇవ్వగలవా? ఇంత గొప్ప దేవుడు అయ్యా, సృష్టికర్తవు కదా. ఆ విశ్వాసంతో ఆ దర్శనాన్ని బట్టి ఏడవటం మొదలుపెట్టాడంట. ప్రభువా నా భార్యకి నూతన హృదయం ఇవ్వగలవు ప్రభువా. ప్రార్థనలు చేశారు. నెక్స్ట్ రివ్యూకి వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. రిపోర్ట్స్ అన్నీ ఆయన కన్ఫ్యూజ్ అయ్యి పాత రిపోర్ట్లు తెప్పించి మళ్ళీ చూసి మళ్ళీ టెస్ట్లకు పంపి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్ దట్ యువర్ వైఫ్ గాట్ న్యూ హార్ట్ అన్నాడట. రక్తమే దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక డాక్టర్ని మీరు పద్దాక బాధ పెట్టకండి. డాక్టర్ గారు ఇలాగన్నారండి, డాక్టర్ గారు కష్టం అన్నారండి, 5 లక్షలు చూసుకోమన్నారండి, 3 రోజులే చెప్పారండి, 48 గంటలు అన్నారండి. అక్కడ ఏం కనపడిందో చెప్తాడు. ఆయన పేనం చేస్తావు ఎందుకు నువ్వు? ఫ్యూచర్ని చూసి సెట్ చేసి మొత్తం మార్చి, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేనే. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ఏడు చూసి భయపడిపోతున్నావు అమాయకంగా. యుద్ధమునకుని వెళ్ళినప్పుడు, విస్తారమైన శత్రు సమూహములు చూసినప్పుడు నీవు భయపడవద్దు. యుద్ధములు తప్పవు, పోరాటాలు తప్పవు, దేవుడే సిద్ధపరుస్తుడు. ఇన్ని చెప్పుకున్నాం మనం. తీరా యుద్ధం వచ్చిన తర్వాత ఫస్ట్ క్వాలిటీ ఏంటి? భయపడనే. పాడవేరా అది ఆడికన్నా కరెక్ట్గా ఆవిడ పాడలేడు ఈ పాట. ఏసు రక్తం వేచి అనుకున్నారా? ఈసారి మైకెత్తాను చూడండి, కిమ్మెత్తాడు. పెట్ట కొంచెం కూతగనం అంటే అక్కడ పాటలోనే కనపడుతుంది కదా. అదిగో దేవునికి స్తోత్రం. ఆడిప్పుడు కాదు, అప్పుడప్పుడే మాటలు వచ్చినప్పుడు కొత్తగా రాసిన పాట అది. ఎప్పటికి
ఒక రాత్రికాడ లాన్నాన్ని పట్టుకొని రోడ్డు మీద తీసుకెళ్తున్నాడంట. కుక్కలు పొలోమును వచ్చేసిందంట. అయ్యి బాబాయ్ పిల్లడు కదా కుక్క ఏమైనా కరుస్తాను నాన్న అని వెనక లేకపోతే ఆడప్పుడు అందుకున్నాడంట ఆ పాట బయ్య పాడనే. హల్లెలూయా. ఆ లోకాన్ని ఆడు ఉంటాడు కానీ పాట పాడితే మన లోకంలోకి వచ్చేస్తాడు. ఆడి మూమెంట్ అది. దేవునికి స్తోత్రం. ప్రతి మొబైల్లో కూడా కొంత ఇన్బిల్ట్ ఉంటుంది, అందులో అది ఉంది. స్తుతి ఆరాధన సబ్జెక్ట్ అది ఇన్బిల్ట్కి సరిపడా ఉంది, ఆరాధనకి సరిపడా. నీకు అప్పుడు దాకా పిల్లగాకలతో గోలగోలుగా ఉంటాడు, పాట ఎత్తి వీళ్ళందరినీ వదిలేస్తాడు. ఇంకా ప్రపంచం మనతో సమానంగా వచ్చేది కోటం. మన పాట వదిలేసి మళ్ళీ మొదలెడితే మళ్ళీ అందులో కలిసిపోతాడు. మళ్ళీ పాట ఎత్తుకుంటే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాడు. పరకాయ ప్రవేశం వల్ల ఆరాధన చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు పిల్లగాళ్ళందరినీ చూస్తుంటారు కదా. మన ఉద్యోగం ఇంకేముంది, 24/7 ఇన్విజిలేటర్ పోస్టే కదా. ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు అందరినీ చూసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఇక ముగించాల్సిన సమయం వచ్చింది, టైం అయిపోతా ఉంది. నేను ఒక ప్రాముఖ్యమైన మాటని చెప్తున్నాను, మీరు భయపడద్దు. అయినా కొద్దో గొప్ప చిన్న ఉంటుంది కదా, అప్పుడు ఎలాగా చదవండి 2వ వచనం. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు మీ దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యుద్ధం చేస్తాం, యుద్ధాలను జంకనీయకండి, భయపడకండి, కలవరపడకండి, మీరు రెడీగా ఉండండి, ఏం పర్లేదు, ఏమవదు అని దైవజనుడు చెప్పాలట. ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగించేస్తాను కోటం. మీరు అసలు భయపడకూడదు, యెహోవా సన్నిధిని యుద్ధానికి సిద్ధపడాలి. మధ్యలో ఏంటంటే యాజకుడు వచ్చి వాడిని ధైర్యపరచవలెను. అంటే యాజకుడు ఉద్యోగం ఏంటి? ధైర్యపరచాలి. ఏం కాదు, నీకేమవదో, నిలబడో, ఫార్మల్గా మాట్లాడటం కాదు, ధైర్యపరచడం డ్యూటీలో భాగం అది. ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పరామర్శకి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అసలు ఏమి సోయలేదు. మనసు బాధ కలిగి ఇంటికి వచ్చి బాగా ప్రార్థన చేసుకుని, అయ్యా బిడ్డ పరిస్థితి ఏంటయ్యా, నువ్వు కనికరించాయని ప్రార్థన చేస్తే దేవుని హృదయంలో గొప్ప సమాధానం ఇచ్చాడు. ఒక వాక్యంలో వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే వాక్యం చదివిన వాగ్దానం దొరికిందో, అమ్మ ఇడు ఈ సావుడు బతికిపోతాడని చెప్పి ధైర్యం వచ్చింది. వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత వాడు వినగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. లోపలికి వెళ్తే, నాన్న నీకేం కాదు, దేవుడు బ్రతికిస్తాడంటే అన్నాడు. అంటే వాడు వచ్చిన బాధ అలా ఉంది నాకు. మరి ఇంకా ఏసరక్తి నిన్ను పొగట్టడం, నిన్ను ధైర్యపరచడం, బూస్టింగ్ ఈ డిపార్ట్మెంట్ కాదు. దేవుడు స్పష్టంగా అమ్మట నువ్వు సావు, నమ్మితే నమ్మలేదు, మేనబడే నేను వెళ్ళిపోతున్నాను. మరి అది కుదురుకుండు అంటే ఏదో సొల్లు మాటలు సోది మాటలు చెప్పి పొగేసుకుంటూ కూర్చొని వచ్చేవనుకున్నా పెట్టరా. దేవుని చంద్రులు తెల్లవారులు ఏడిచి ప్రార్థన చేస్తే, దేవుడు వాగ్దానం ఇస్తే పట్టుకొచ్చి నీకు చెప్తే అంటే ఏంటి నమ్మ. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవకి స్వస్థ వచ్చిన 3 రోజులకి లైన్లోకి వచ్చాడు పిల్లడు. ఇప్పుడు ఎక్కబడితే అక్కడ సాక్ష్యం చెప్పేస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని నేను యాజకుడు ధైర్యం చెప్పాలన్నమాట బాగానే ఉంది, ఆమె ప్రైజ్ ది లార్డ్ అన్నారు. కానీ అసలు ధైర్యం చెప్పాలంటే అసలు నువ్వు ఏ పోరాటం గుండా వెళ్తున్నావు యాజకుడు తెలియాలిగా. కొంతమంది అసలు ఇది మా ప్రాబ్లం, ఇది మా పోరాటం, ఇది ప్రార్థన చేయమని కూడా చెప్పరండి. లాస్ట్లో రావటం, అందరికన్నా ముందు వెళ్ళిపోవటం. ఇరగబడిపోయి ఎందుకు అంత స్పీడ్గా పారిపోతున్నావు, ఇల్లు తింటమే ఏముండదు, ఇప్పుడు ఇరగబడిచేంత పనే ఉండదు. చర్చికి లేట్గా రావటం, ఆమెను అనగానే ఫస్ట్ వెళ్ళిపోయి తీడే ఎందుకు వెళ్తే కూర వెళ్తాడు. ఇటు వెళ్తే రెడ్ బకెట్, అటుకి వెళ్తే అది. సెంట్రల్ ఇచ్చాడు యేసులో భక్తులకి. సిటీ చర్చ్ మాకు అనుకూలంగా ఉందన్న, వెళ్ళేటప్పుడు ఏదో పెట్టుకెళ్ళచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళు, ఇంక పద్దాకి ఏం కొంటాకుండదు. నెలకు సరిపడా బడ్జెట్. సూత్రం దర్శించారు ఎప్పుడైనా షాప్ని? దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక మీ కష్టం ఏంటో, మీ పోరాటం ఏంటో అది వ్యక్తిగతమైంది కాకపోతే తప్పకుండా దైవ సేవకులతో దాన్ని పంచుకుంటే
ప్రార్థన చేసి వాక్యానుసరణ ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఏదో పోలీసు వచ్చే తరం పడుతున్న దొంగళ్ళకి పారిపోతున్నావు చర్చికి వచ్చి, మరి అదేం పాపం చేసావో? పారిపోవడమే మంచి చెడ్డ ఏం లేదా? కులం కోతరం వేసి రక్త విజయం మంచిగా అర్థం చేసుకోండి. యాజకుడు వచ్చి వాళ్ళని ఏం చేయాలటండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా టైం లేదు. నిర్గమకాండం 17:11 ప్రకారం నాయకుడు చేతులు ఎత్తాలి, యాజకుడు ధైర్యపరచాలి. నిర్గమకాండం 17:13 ప్రకారం పరిచారకుల యుద్ధములో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పేసి నోట్ చేసుకోండి, టైం లేదు. ఇక నిర్గమకాండం 17:11 ప్రకారం నాయకుడు చేతులు ఎత్తాలి. 17:13 ప్రకారం పరిచారకులు మీతో కలిసి యుద్ధముల్లో పోరాటాల్లో పాలు పొందాలి. సంఘములో సేవకు సమర్పించుకున్న పరిచారకులు ఉంటారు. నాయకులు అన్ని వేళ మీతో ఉండకపోవచ్చు, కానీ మీ పక్షంగా చేతులు ఎత్తాడు. పరిచారకులు నేరుగా మీతో ఉంటారు, మీ సమస్యలు మీతో కలిసి పోరాడతారు. ఇది సంఘ విధానం, సంఘ క్రమం. అది యాజకుడు ధైర్యపరచాలి, నాయకుడు చేతులు ఎక్కాలి, పరిచారకులు మీతో పాలు పొందాలి. పోరాటాలలో అత్యధిక విజయాన్ని దేవుడు నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి తీర యుద్ధం వచ్చేసిందన్నా, స్టార్ట్ అయిపోయిందన్నా, ఎదుర్కొండకు వచ్చేసిందని ఇప్పుడు ఏం చేయమంటావన్నా? ఏం చేస్తావు? పాట పాడటమే. 2వ దినవృత్తాంతాలు 20:22 శత్రువు యుద్ధం మోపైనప్పుడు వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా గొప్ప విజయాన్ని వాళ్ళకి అనుగ్రహించి. ఆమేన్. మరి యుద్ధం అంతా దేవుడి చేశాడన్నా, దేవుని కృపను బట్టి జయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? 25వ వారు కూర్చుకున్నట్టుకు ప్రయాసపడితే 3 దినములు పట్టిందంట బంగారం. అక్కడ రాసిన డైలాగ్ ఏంటి తెలుసా? ప్రతివాడు తాను మోసుకొని పోగలిగినంత బంగారం. అంటే ముయ్యలేక వదిలేసింది ఏంటి? ఓరి నాయన, యెహోవా యుద్ధములు చేస్తే, యెహోవా యుద్ధంలో పాలు పొందితే, యెహోవా ముందు ఉంటే, స్తుతి ఆరాధనలతో ఎదురుకు వెళ్తే నీ ముగింపు అంత విజయంతో, ఐశ్వర్యంతో, ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, యుద్ధమునకు సిద్ధపడండి. యెహోవా మీ పక్షంగా ఉంటాడు. దైవజనులకు తెలియపరచండి, వారు ప్రోత్సహిస్తారు. నాయకులు మీ పక్షంగా చేతులు ఎత్తారు, యాజకులు ధైర్యపరుస్తారు, పరిచారకులు మీతో ఉంటారు. యుద్ధమును దేవుడు జరిగిస్తాడు, అఖండ విజయాన్ని ఇస్తాడు. ఐశ్వర్యంతో, దేవునితో ఇంటికి వస్తారు. దేవుడు యుద్ధమును ఈ రీతిగా సుఖాంతము చేయునుగాక. ప్రార్థన చేసుకో.